ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? ప్రత్యేకంగా మీ యొక్క ప్రార్థన అంశాలు మీరు కింద కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అంశాలు పెట్టచ్చు, లేదా నా వాట్సాప్ నెంబర్ కింద ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్ కూడా మీ ప్రార్థన అంశాలు పెట్టినట్లయితే చాలామంది మీ ప్రార్థన అవసరం మా దగ్గర షేర్ చేస్తున్నారు. మీకోసం నేను ప్రార్థన చేసిన తప్పక మీ సమస్య నుంచి దేవుడు విడిపిస్తారు. రండి కలిసి దేవుని వాగ్దానం చూద్దాం. నిర్గమకాండము 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ప్రియులారా, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటే సాతాను యొక్క శక్తులు మన ముందుట నిలబడవండి. దేవుని బిడల మీద వారిని నాశనం చేయాలని, వారిని ఎలాగైనా పాడు చేయాలని ఎన్నో దురాత్మ శక్తులు, సాతాను యొక్క సమూహాలు పోరాడుతూ ఉంటుంది. అయితే వారిని ఎదిరించాలంటే మన బలం సరిపోదు, మన శక్తి సరిపోదు, మన జ్ఞానం సరిపోదు, మన యొక్క తెలివితేటలు సరిపోదండి. దేవుని సన్నిధి మనతో ఉంటే సాతాను పారిపోతాడు. నేను ఒకసారి దెయ్యాన్ని వెలగొట్టడానికి ప్రార్థన చేయకుండా వెళ్ళాను. దెయ్యాలు వెళ్ళగొట్టాను కాబట్టి సునాయాసంగా చేతులు పెట్టి ప్రార్థన చేశాను. కానీ ఆ దెయ్యం నా మీద తిరగబడిందండి. నన్ను గట్టిగా నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. అయితే నేను బాధపడ్డాను, దేవుణ్ణి ప్రశ్నించిన, ప్రభువా ఏంటి దెయ్యం దగ్గర నన్ను అవమానపరుస్తున్నావు అంటే, అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు, నువ్వు వెళ్ళి ప్రార్థించి అన్నాడు. వెంటనే ఆ దెయ్యం పట్టిన ఆ యొక్క గదిలో పెట్టే రూమ్ తలిపేసి పక్క గదికి వెళ్ళి నేను ఒక గంట సేపు ప్రార్థనలో ఉండి వచ్చాను. లోపల అడుగు పెట్టకముందే ఆ లోపల నుంచి ఆ దెయ్యం అరుస్తుంది, రావద్దు, అగ్ని మండుతూ ఉంది, నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, దగ్గరికి రావద్దు అని ఏడ్చి కేకలేసి ఆ దెయ్యం వెళ్ళిపోయిందండి. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు పరిశుద్ధాత్మ నాతో మాట్లాడాడు, ఏంటంటే దేవుని సన్నిధి నీతో ఉంటే దురాత్మ సమూహాలు భయపడుతుంది, అవి పారిపోతుంది. హల్లెలూయా. ప్రార్థన చేయకముందేమో ఆ దెయ్యం నా మీద తిరగబడింది. ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నేను దగ్గర కూడా వెళ్ళలేదు, అది వెళ్ళిపోయింది. కాబట్టి ఈరోజు నీవు ప్రార్థన చేస్తే నీతో కూడా నీ ఆఫీస్కి దేవుని సన్నిధికి వస్తుంది. నీవు ప్రార్థన చేసి నువ్వు కాలేజీకి వెళ్తే నీతో పాటు దేవుని సన్నిధి కాలేజీకి వస్తుంది. నువ్వు ప్రార్థన చేసుకొని వ్యాపారానికి వెళ్ళినా ఎదుగో దేవుని సన్నిధి నీతో ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి ఉంటుంది. అప్పుడు మనకి యాక్సిడెంట్ నుంచి, భయంకరమైన సాతాను శక్తుల నుంచి దేవుడు కాపాడుతాడు. ఎట్టి కృపలాగా ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధ, ఉదయకాలన వాగ్దానం బిడ్డ నీ దేవుని యొక్క సన్నిధి ఉండలాగా ప్రార్థిస్తున్నాం. ఈ దినం వారు చేస్తున్న పనిలో మీరు తోడున్న ప్రభా, ఉదయకాలన ప్రభా, అప్పులో ఉబులో కూరుకుపోయిన బిడ్డల్ని లేవనెత్తని, వారికి ఆర్థికమైన సహాయం దయచున్న ప్రభా. ఎదుగునైనా ఎంతోమంది నా ప్రభా ఆయా కోర్టు కేసుల్లో భూవేదంలో ఉన్నట్టు ప్రజలకినైనా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నైనా ఉదయకాలన అనారోగ్యత బిడ్డలను ముట్టి బాగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.